కాదు, గండికోటలో ఒక మైనర్ బాలిక పైనటువంటి జరిగినటువంటి అకాయత్తం, పొంగనూరులో జరిగింది, మదనపల్లిలో జరిగినవి, కడప, బద్వేల్, నందికొట్కూరుకు సంబంధించిన ఇంతవరకు ట్రేస్ చేయలేదు. అమ్మాయికి సంబంధించి వీళ్ళు కల్పిస్తున్న భద్రత, వీళ్ళు ప్రజలకు భరోసా కల్పించేసి తప్పు చేస్తున్న వాళ్ళని శిక్షించకుండా ఆ ఎదుట పార్టీ వాళ్ళను ఏ రకంగా భయభ్రాంతులకు గురి చేయాలన్నటువంటి విషయాల్లో పనిచేస్తుంది పోలీస్ వ్యవస్థ. ఇది సరైనటువంటిదే? ఇది మీ ప్రభుత్వం తప్పిదం కాదా, మీ ఫెయిల్యూర్ కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇన్ని రకాల వైఫల్యాలలో సంక్షేమంలో కానీ, లా అండ్ ఆర్డర్లో కానీ, మంచి చేసే విషయంలో కానీ దేంట్లో కూడా లేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ను గాలికి వదిలేశారు, రోజుకు 10 మంది చచ్చిపోతున్నారు అక్కడ. దాన్ని కూడా ప్రైవేట్ పరం చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో దుర్మార్గంగా కుట్రపూర్వకంగా చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఈ రకంగా రాష్ట్రంలో అనేక దాంట్లని భయభ్రాంతులకు గురి చేయడం, ఇంకొక రకంగా చేయడం, ఏది కూడా తనకు అనుకూలంగా మలుచుకోవాలన్నటువంటి ప్రయత్నం చేయడం. ఆ రోజు గత ప్రభుత్వం పైన నువ్వు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన అన్ని నిందలు మోపావే, ఈరోజు నువ్వు అదే కదా చేస్తున్నావు. అదే కార్యక్రమాన్ని చేసి నువ్వు పబ్లిసిటీ చేసుకుంటున్నావు. ఈరోజు ఒక ఉదాహరణకి మన ప్రాంతంలోనే ఎంతమంది రైతులకు గత ప్రభుత్వం మేలు చేసింది అన్నట్టు ఆలోచన చేసుకోమంటున్నావు. ప్రతి ఒక్క రైతును వేలాది ఎకరాలు ఎప్పటి నుంచో చుక్కల కింద పడి వాళ్ళ పరిస్థితి చాలా అన్యాయంగా ఉంటే ఆ పూర్తిగా చట్టం తీసుకొచ్చి వాళ్ళకి హక్కులు కల్పించింది ఈ ప్రభుత్వం. దాదాపుగా ఒక నియోజకవర్గంలో, రాయచూరు నియోజకవర్గంలోనే 20-30 వేల ఎకరాలకు పైగా రైతులకు మేలు జరిగింది. పేదవారికి అది అన్యక్రాంతం కాకుండా, ఇంకొకరు దౌర్జన్యం చేసుకోకుండా, ఎవరికైతే అసైన్మెంట్ పట్ట చెందిందో ఆ మనిషికి 20 సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి పేరుతో ఉంటేనే అది లీగలైజ్ అతనికి చేయాలని చెప్పి చట్టం తీసుకొస్తే ఆ రోజు హేళనగా మాట్లాడిన వాళ్ళు ఈరోజు మళ్ళీ ఆ చట్టాన్ని వాడుకొని వాళ్ళ దోపిడికి వీళ్ళు చేసుకుంటున్నారు. మనుషులను బ్లాక్మెయిల్ చేస్తూ మా పార్టీ వాళ్ళకే చేయాలా అని చెప్పి ఆ చట్టంలో ఉన్నటువంటి దాన్ని వాడుకొని వాళ్ళు ఇది చేస్తున్నారు. ఈ ఫ్రీ హోల్డ్ వల్ల పేద ప్రజలకు అసైన్మెంట్, దానివల్ల 2004 నుంచే భూ పంపిణీ కార్యక్రమం ఏ రకంగా జరిగింది అందరికీ తెలుసు. రాజశేఖర్ గారి పీరియడ్లో 5 సంవత్సరాలు కూడా భూ పంపిణీ కార్యక్రమం జరిగింది. వాళ్ళందరికీ ఆ భూములు రెగ్యులరైజ్ అయ్యేటువంటి పరిస్థితులలో వీళ్ళు దోపిడికి తెరెత్తుతున్నారు. మరొక పక్కన ఎక్కడ చూసినా మట్టి, ఇసుక, పట్టా భూములలో కూడా గుంతల మీద తవ్వేసేసి రైతును బెదిరించేటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో వచ్చింది అని అంటే ఎంత దౌర్జన్యం అండి ఇది ఎంతకాలం కొనసాగుతుంది? దౌర్జన్యాలకు అస్తవ్యస్తంగా వ్యవస్థను వాడుకొని దీంట్లోకే మీరు చేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ప్రజాస్వామ్య రీతిలో చేయాలా, మంచి చేయాలా, ఇచ్చినటువంటి బాధ్యతను ఏ రకంగా చేయాలా అటువంటిది ఇంతవరకు చేయలేదు. అభివృద్ధి అంటారా? జిల్లా కేంద్రం అలాగే ఉంది. ఈరోజు 2002లో జిల్లా కేంద్రం 26 జిల్లాల కేంద్రంగా ఏర్పాటు చేసింది గత ప్రభుత్వం, మా ప్రభుత్వం. అందులో భాగంగా రాయచూరుని కూడా జిల్లా కేంద్రం చేసుకోగలిగినాం. ఈరోజు ఆ రోజు 23లో గౌరవ పెద్దలు అందరి సమీక్షంలో ఒక నోట్ తయారు చేసి ఏ రకంగా జోన్స్ బైఫర్కేషన్ చేయాలా అని చెప్పి దీన్ని గెజిట్ తేవాలని చెప్పి 23లో మేము పంపించిన దాన్ని 25లో కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి ఆ గెజిట్ కూడా ఇచ్చింది. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం 2025 డిసెంబర్ 31న కొత్త జిల్లాలు ఏర్పాటు 28 జిల్లాలని చెప్పింది. మరి ఇంతవరకు ఆ గెజిట్కి సంబంధించింది మాట్లాడలేకపోతున్నారు. 26 జిల్లాల గెజిట్ ఇప్పుడు ఎందుకు అమలు అవుతుంది అన్నటువంటిది ఆలోచన చేసుకోలేకపోతున్నారు. కనీస పరిజ్ఞానం లేనటువంటి ఈ వ్యక్తులు అస్తవ్యస్తంగా వ్యవస్థను దాడి చేసి ఒక ప్రాంతాన్ని అన్యాయం చేయాలని చూస్తున్నారు తప్పితే నిజంగా వీళ్ళు ఏది కూడా సరైనటువంటి రీతిలో చేయాలన్నటువంటిది ఏ రోజు ఆలోచన కలగదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం గెజిట్లో ఉన్న దాని ప్రకారమే ఉద్యోగస్తుల బైఫర్కేషన్ జరుగుతుంది. జోన్స్ ప్రకారంగా జోన్ 4లోనూ జోన్ 5 మన అన్నమయ్య జిల్లా ఏదైతే గతంలో ఏర్పడిందో అదే గెజిట్ కింద వచ్చింది. మరి దాన్ని అలాగే కొనసాగించాలి ప్రభుత్వం. కలెక్టర్ని తిరిగి ఇక్కడే పెట్టేటువంటి కార్యక్రమం చేపట్టాలి వెంటనే. ఎస్పీ గారిని ఇక్కడికే ఆల్రెడీ ఆఫీసెస్ ఎస్టాబ్లిష్డ్ ఉన్నాయి కాబట్టి ఆ గెజిట్ ప్రకారంలో ఉన్నటువంటిది కేంద్ర ప్రభుత్వం కూడా అదే గెజిట్ ఇంకా పరిగణలోకి తీసుకొని ఉంది కాబట్టి, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా 28 జిల్లాలను గుర్తించలేదు కాబట్టి, ఇంకా అది అఫీషియల్ కాలేదు కాబట్టి అంతకుముందు హెడ్ క్వార్టర్ రాయచూరులో కొనసాగించే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తుంది. మీరు తప్పిదం చేశారు, ఇప్పుడైనా సరైన మార్గంలోకి రండి. మీరు చేసిన తప్పిదము గెజిట్ కూడా మీకు ఇంకా లేదు. 28 జిల్లాలకు సంబంధించింది, 26 జిల్లాలకు సంబంధించిన గెజిట్టే ఉంది. అంతకుముందు ఉన్నటువంటి అన్నమయ్య జిల్లా రాయచూరు హెడ్ క్వార్టర్స్గా ఉంది. ఇక్కడి నుంచే యుద్ధ ప్రతిపాదన కలెక్టర్ రెసిడెన్స్ కూడా కంప్లీట్ చేశాం. కలెక్టర్ గారు కూడా ఇక్కడి నుంచే వెళ్తున్నారు. ఇవన్నీ పనిలోకి తీసుకొని కలెక్టర్ ఆఫీస్, ఎస్పీ ఆఫీస్ ఇక్కడే పెట్టాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం.